హాయ్ అండి. గుడ్డు వెల్లుల్లి కారంకి కావాల్సిన రెసిపీస్: గుడ్డు, వెల్లుల్లి కారం, కరివేపాకు, కొత్తిమీర, పసుపు, ఉప్పు, జీలకర్ర అండ్ 2 పెద్ద సైజ్ ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకోవాలండి. తర్వాత 2 స్పూన్స్ జీలకర్ర వేసుకొని కొన్ని వెల్లుల్లి వేసుకోవాలండి. వెల్లుల్లి వేసుకొని కొంచెం కచ్చాపచ్చాగా దంచుకోవాలి. తర్వాత ఇందులో 3 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలండి. కారం వేసుకున్నాక మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ వెల్లుల్లి కారం పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని హీట్ అయ్యాక అందులో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ వేసుకోవాలండి. 1 స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. అండ్ తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలండి. తర్వాత 4 బాయిల్డ్ ఎగ్స్కి చిన్న ఘాటు పెట్టుకొని వేసుకోవాలి. అవి కొంచెం కలుపుకోవాలండి. ఎగ్స్ కొంచెం ఆయిల్లో మగ్గాక టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న వెల్లుల్లి కారం వేసుకోవాలండి. చక్కని అరోమా అయితే వస్తుంది. చాలా బాగుంటుందండి టేస్ట్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఒకసారి కలుపుకున్నాక ఒక 2 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసుకోవాలండి. 2 మినిట్స్ తర్వాత చక్కగా రెసిపీ అయితే ప్రిపేర్ అయిపోతుంది. ఫైనల్లీ కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. చాలా బాగుంటుందంటే ఈ కర్రీ ఏం తినాలి అని అనిపించినప్పుడు ఒకసారి రెసిపీ చేసుకొని తినేయండి. చాలా బాగుంటుంది. అండ్ ఫైనల్లీ రెసిపీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఒక బౌల్ తీసుకొని షిఫ్ట్ చేసుకోండి. అండ్ వేడివేడిగా గుడ్డు వెల్లుల్లి కారం రెసిపీ అయితే ప్రిపేర్ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్